నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీజేపీకి చోటు లేదు ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు తెలంగాణకి సంబంధం ఉందన్న మహేష్ కుమార్ గౌడ్ కేంద్రంలో బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది రాహుల్ గాంధీ నిత్యం బీజేపీ మీద పోరాటం చేస్తున్నారన్న చరణ్ కౌశిక్ అక్రమ కేసులు పెట్టేది వైసీపీ పార్టీనే ఆ సంస్కృతి టీడీపీకి లేదు మాజీ మంత్రి విడుదల రజనీపై మండిపడ్డ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలన్న సిపిఎం నేత నర్సింగ్రావు ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీజేపీకి చోటు లేదని తెలంగాణ బీజేపీ నేతలు పగటి కలలు మానుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు మింగలేక కక్కలేక కేటీఆర్ సతమతమవుతూ బీజేపీ గెలుపుతో ఊహల్లో విహరిస్తున్నారని ఆరోపించారు తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు తెలంగాణకి ఏం సంబంధం ఉందని బీజేపీ నేతలు సంబరపడుతున్నారని ఆయన ప్రశ్నించారు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ప్రజలు ఎప్పటికీ బీజేపీ పార్టీని ఆదరించారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు మహేష్ కుమార్ గౌడ్ జరిగిన ఎన్నికల్ని చూసుకొని అక్కడ ఫలితాలను చూసుకొని బీజేపీ నాయకులు అమితానంద పడుతూ ఉన్నారు ఢిల్లీలో జరిగిన ఎన్నికల్ని తెలంగాణతో పోలుస్తూ ఉన్నారు తెలంగాణ రాజకీయ రంగంలో ఎప్పటికి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు తెలంగాణ జనాభా ఉన్నటువంటి పరిస్థితి జనాభాలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా బీజేపీకి అలాంటి అవకాశం వచ్చే పరిస్థితే లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 6 గ్యారంటీలు రైతు బంధు రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఇవాళ నానుతున్నటువంటి సందర్భాలు ఇంత చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరొకసారి గెలిపిస్తారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు బీజేపీ నాయకులు కంటున్నటువంటి పగటి కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది ఇక కేటీఆర్ పరిస్థితి బీజేపీని అభినందించలేక లోపట ఆనందపడుతూ ఆయనకైన ఊహాలోకంలో మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ శకం ఈ రాష్ట్రంలో ముగిసింది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయి ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా కూడా రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు దక్షిణ భారతంలో కర్ణాటక కానీ తెలంగాణని కాంగ్రెస్ పార్టీని ఆదరించినారు భవిష్యత్తులో ఆదరిస్తారు బీఆర్ఎస్ పార్టీ లాగా 2014 నుంచి 2023 వరకు బీజేపీ తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది మీ పార్టీ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిత్యం బీజేపీ మీద పోరాటం చేస్తున్నాడని మీలాగా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోలేదని ఎద్దేవా చేశారు బీజేపీని నిలవరించేది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాత్రమే అన్నారు 2029 జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీని ఓడగొట్టడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు భారతీయ జనతా పార్టీ గెలిస్తే కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మూలంగానే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్పేసి ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ గారికి కంగ్రాట్ చెప్తా ఉన్నారు వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలమైన పార్టీ ధీటుగా భారతీయ జనతా పార్టీ ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు మాత్రమే పరిమితమైంది ఎంపీ ఎలక్షన్లో 9 స్థానాల నుంచి 0 స్థానాలు పరిమితమైంది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారుస్తున్నాం మేము మా జాతీయ పార్టీ అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో శాఖను ఓపెన్ చేసి పోటీ చేయలేదు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా కూడా అక్కడ పోటీ చేయలేదు అదే కాకుండా ఢిల్లీలో కార్యాలయం ఓపెన్ చేసి కూడా జాతీయ స్థాయిలో పోటీ చేయకుండా
తెలంగాణలో ప్రభావం కోల్పోతున్నది రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అదే కాకుండా 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చిర్రు. అదే కాకుండా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేసింది. గతంలో 4% ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఇప్పుడు 6.38% పెరిగిందంటేనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే అధికారం ఉన్నామో ఢిల్లీలో కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 1998 తర్వాత భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి గతంలో ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ గారు 98 నుంచి 2013 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఢిల్లీలో. ఖచ్చితంగా ఢిల్లీ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసుడు. అదేవిధంగా 2029 జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని ఇంటికి పంపించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నిమగ్నమై అనునిత్యం భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సహకరిస్తూ దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ లిక్కర్ స్కామ్ పాల్పడి దేశంలో రాజకీయాలను కలుషితం చేసిందే కల్వకుంట్ల కవిత గారు, ఢిల్లీలో కేజ్రీవాల్ గారు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మాగుంట కుటుంబం. కాబట్టి ఢిల్లీలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, అంతకుముందు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఓడిపోయిన సందర్భం. కాబట్టి ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తులు ఓడిపోయారు. కేజ్రీవాల్ గారు, అది మనోజ్ సిసోడియా గారు, అదేవిధంగా సత్యసింగ్ జైన్ గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తుంది, నరేంద్ర మోదీ గారి మీద పోరాటం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉండి మొన్న బడ్జెట్లో ప్రధానంగా మధ్యతరగతి ప్రజల కోసం ఏదైతే 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదని చెప్పిందో దానిలో భాగంగా ఢిల్లీలో 40 లక్షల మంది మధ్యతరగతి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ సైడ్ నిలబడరు. అదే కాకుండా 8వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయడం, అదే కాకుండా మధ్యతరగతి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం, మహిళలకు ఉచిత పథకాలు ప్రవేశపెట్టడం, అదే కాకుండా కుంభమేళను ప్రధానంగా చూపిస్తూ హిందూ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడం మూలంగా ప్రధానంగా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ఓట్లు సాధించినప్పటికీ కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచిన సందర్భం. కాబట్టి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడతా ఉంది. ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో 100 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రాహుల్ గాంధీ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆల్పోర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అదృశ్యం అయినట్లు గత 2 రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కళాశాల యాజమాన్యం నుండి సమాధానం రాలేదని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు హరిప్రసాద్ తెలిపారు. అదేవిధంగా వారం రోజుల క్రితం ఆల్పోర్ స్కూల్ వావిలాలిపల్లి బ్రాంచ్ లో ఒక విద్యార్థిని టీచర్ కొడితే ఆ విద్యార్థి తలకు కుట్లు పడినా కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దానికి సంబంధించిన వార్తలను బయటకు రాకుండా పాఠశాల యాజమాన్యం కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2 రోజుల నుండి మనం సోషల్ మీడియాలో ఇతర సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి జగిత్యాలలో ఆల్ ఫోర్స్ కాలేజీలో ఒక విద్యార్థిని అదృశ్యమైనట్లుగా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆ విద్యా సంస్థల చైర్మన్ గారు మరి అలా ఆ సంస్థల్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల బరిలో నిలబడుతున్నటువంటి సందర్భంలో మరి రోజు వారిని మేము ఒక ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, మీ కాలేజీలో గత 2 రోజులుగా ఒక విద్యార్థిని అదృశ్యమైనట్లుగా వార్తలు వచ్చినాయి. కనీసం మీ సంస్థ నుండి కానీ మీ నుండి కానీ మరి ఇది ఏ విధంగా జరిగింది, దానికి ఏం చర్యలు తీసుకున్నారు మరి అన్నది ఎక్కడ కూడా మీరు ప్రకటించలేదు. మరి అదేవిధంగా గత వారం రోజుల కిందనే ఒక విద్యార్థి చిన్న పిల్లవాడిని మీ స్కూల్లో బల్లకేసి కొడితే 3 కుట్లు పడ్డాయి. వావిలాలపల్లికి సంబంధించిన ఒక విద్యార్థి, మరి చాలా చిన్న పిల్లవాడు, 10-12 సంవత్సరాల పిల్లోని మీరు ఆ విధంగా బల్లకేసి కొడితే 3 కుట్లు పడి హాస్పిటల్ పాలై ఆ కుటుంబమే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చింది. మరి గతంలో కూడా హుస్నాబాద్లో
మీ ఆల్ఫోర్స్ విద్యా సంస్థలో మీ ఒక టీచర్ కొడితే మొత్తం చేయంతా కూడా కమిలిపోయి వాతలు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు ఇన్ని సంఘటనలు మీ సంస్థలో జరుగుతున్నా వాటి మీద ఎన్నడూ కూడా మీరు స్పందించకుండా వాటి మీద ఎన్నడూ కూడా ఆ కొట్టినటువంటి వాళ్ళను, ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళను మీరు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఈరోజు నేను సమాజానికి సేవ చేస్తా అని చెప్పి దానికోసం నేను ఎన్నికల్లో బరిలో నిలబడుతున్నా, నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా అని చెప్పి ఆ సంస్థ చైర్మన్ చెప్తా ఉంటే వారు చెప్పే మాటలకు వారు చేసే చర్యలకు ఎక్కడ కూడా పొంతన లేదని చెప్పి మనకు అనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు జగిత్యాలలో ఆ కుటుంబం అంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విద్యార్థిని అదృష్టం అయితే మీ సంస్థ నుండి పోతే మీరు కనీసం స్పందించకుండా ఈరోజు అవన్నీ సంఘటనలు జరుగుతున్నా అదొక ఎత్తు, నేను ఖచ్చితంగా ఎన్నికల్లోకి పోతా అని చెప్పి మీరు నామినేషన్లు వేస్తూ ఉన్నారు. మీరు రాజకీయాల్లోకి రావడాన్ని మేమేం వ్యతిరేకించట్లేదు, కానీ ముందుగా వాటి మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలా మీరు మీ సంస్థలో ఒక న్యాయం ప్రజలకు ఒక న్యాయం చేస్తా అని చెప్పి వస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పిచ్చెక్కిందని సీఎం రేవంత్ రెడ్డి పైన ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ డిమాండ్ చేశారు. పదవి కోల్పోయిన రోజు నుంచి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రలు చేశారని, ఢిల్లీ ఫలితాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీని అస్తవ్యస్తం చేసింది కేటీఆర్ సోదరి కవితనని, లిక్కర్ స్కామ్ చేసింది కేసీఆర్ కుటుంబ సభ్యులే అన్న విషయం మర్చిపోయి రేవంత్ రెడ్డిని నిందించడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టినప్పటి నుండి సంవత్సర కాలంలో ఇచ్చిన మాట మేరకు ప్రతి పథకాన్ని అమలు చేసే దాంట్లో నిమగ్నమై మరి మహత్తరమైన చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ అటు రైతాంగాన్ని, ఇటు విద్యార్థులను, అన్ని సామాజిక వర్గాలని, ఉద్యోగస్తులను అందరినీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి వారు చేసే కృషి అమోఘం. అదేవిధంగా గత వారం బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అనే చారిత్రాత్మక నిర్ణయాలు మరి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించి వాటిని ఆమోదం పొందే విధంగా ఢిల్లీకి వెళ్ళి కృషి చేసిన రేవంత్ రెడ్డి గారిపై అనుచితలు వ్యాఖ్యలు చేసిన మరి కల్వకుంట్ల తారక రామారావు గారు బేషరతుగా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారికి మీకు పిచ్చెక్కింది, మీ పిచ్చి 3వ దశలో చేరిందని చెప్పేసి నేను ఒక డాక్టర్గా చెప్తా ఉన్నా. పదవి కోల్పోయిన మొదటి రోజు నుండి మీరు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్గా చేస్తూ రేవంత్ రెడ్డి గారిని బలహీనపరచాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీ ఫలితాలకు రేవంత్ రెడ్డి గారికి ఏ విధమైన సంబంధం? ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి కూడా పోలేదు. అదేవిధంగా ఢిల్లీ వాతావరణ పరిస్థితులు రాజకీయంగా గత 10 సంవత్సరాల నుండి అక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. అది తెలిసి కూడా అక్కడి ఓటమికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం పెడుతూ రేవంత్ రెడ్డి గారి పాదం పడ్డందుకు ఢిల్లీ మరి పదవి రాలే అంటే సీఎం పీఠం చేదిక్కలేదని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు సిగ్గు శరం ఉంటే, కొంచెమైనా ఇంకింత జ్ఞానం ఉంటే, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శీలా దీక్షిత్ గారి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాలు పాలించింది. ఆ ఆమ్ ఆద్మీ పార్టీతోని నీ సోదరి కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో ఢిల్లీ రాజకీయాన్ని అస్తవ్యస్తం చేసింది మీరు, మీ కుటుంబ సభ్యులు. ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అటు కేజ్రీవాల్ గారిని మరి అపహాస్యం చేసి వారికి లిక్కర్ స్కామ్ అపవాదు చేరే విధంగా చేసింది మీరు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అలా అధికారం రాకుండా అక్రమ కేసులు పెట్టేదే వైసీపీ పార్టీ వాళ్ళని, టీడీపీకి ఆ సంస్కృతి లేదన్నారు ఎమ్మెల్యే పుల్లారావు. 7 నెలల తర్వాత మరలా వచ్చారని మాజీ మంత్రి విడుదల రజనీపై మండిపడ్డారు. నువ్వు చేసిన అవినీతి, అరాచకాలు అన్ని బయట పెడతామని హెచ్చరించారు. ప్రజల్ని మోసం చేసి చిలకలూరిపేటను లూటీ చేశావని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పుల్లారావు.
తక్కువదేనా? 30 ఏళ్ళు ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ అంటూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పైన చూసుకుంటాడు, కింద చూడలా. జగన్మోహన్ రెడ్డి భాష మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా. అందుకనే 151 11కు పోయింది. రేపు పులివెందులు కూడా రాదు. రేపు 2029లో కూటమి ప్రభుత్వం 175కి వెళ్ళబోతున్నాం. 30 ఏళ్ళు ఉండేది. 3 రోజులు పురుషోత్పట్నంలో ఉండమను. 3 రోజులు పురుషోత్పట్నంలో ఉండమంటున్నాను నేను. పురుషోత్పట్నంలో ఉండను 5 ఏళ్ళు. ప్రజలకు ఒక నమ్మకం కలుగుద్ది. పురుషోత్పట్నంలోనే ఉండమంటున్నాను నేను. పురుషోత్పట్నం పేరెత్తావు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. పురుషోత్పట్నంలో నువ్వు ఉండి రాజకీయాలు చేయి. సమస్యలను ఎదుర్కొనే సత్తా లేదు. ఓటేసిన ప్రజలను మోసం చేయటం, ఓటేసిన వారితో ఉన్న నాయకులను మోసం చేయటం, నానా బాబాయ్ అని చెప్పి చేపించుకొని పనులు. నానేమయ్యాడు? బాబాయ్ ఏమయ్యాడు నాన్న? ఈ విధంగా మాటలు చెప్పి నమ్మించి కదిలితే బీసీనే మహిళ అంటది. ఒక బీసీ చేసే పనులు, ఒక మహిళ చేసే పనులు నువ్వు చేసావు 5 ఏళ్ళు. ఒక బీసీలు చేసే పని, ఒక బీసీలు అంటే గౌరవం సమాజంలో ఎవరికైనా. బీసీలను అందరూ ప్రేమిస్తారు, మహిళలను అందరూ ప్రేమిస్తారు. నీకు అర్హత లేదని నేను మాట్లాడుతూ ఉన్నాను. బీసీ అనే అర్హత లేదు, మహిళ అనే అర్హత లేదు. బీసీలు మహిళలు చేసే పనులు నువ్వు చేయలేదు. దుర్మార్గాలు చేసావు. జగన్మోహన్ రెడ్డిని చూసుకొని, సజ్జలను చూసుకొని నీ అరాచకాలు మొత్తం బయట పెడతాం, వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తాం. కావలి పట్టణంలోని వెంకలరావు నగర్లో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్తో కలిసి స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని గదులను పరిశీలించారు. వైద్యులతో అక్కడున్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. నెల్లూరు జిల్లా వాస్తవులు కాకపోయినా వృత్తి ధర్మంలో తాను ఇక్కడ కలెక్టర్గా వచ్చిన నిరంతరం కూడా నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలి, ఇండస్ట్రియల్ గా బాగా అభివృద్ధి చెందాలి అంటే రాజు మంచివాడైతే ఆ రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే మన నెల్లూరు జిల్లాకి రాజు మన కలెక్టర్. ఆయన వచ్చిన వేళ విశేషం సోమశల నిండా నీళ్ళు వచ్చింది. అంటే ప్రకృతి కూడా ఒక మంచి వ్యక్తి పరిపాలించేటప్పుడు ఆటోమేటిక్ గా ప్రకృతి కూడా పులకిస్తుంది. ఆ పులకింతే ఈ రోజు మన ప్రాంతంలో సస్యశ్యామలంగా ఈ రోజు పంటలు పండుతున్నాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. ఇంకా ఇంకొక మెట్టు ముందుకు వచ్చి మన కలెక్టర్ గారు కావలి మీద ఎనలేని మమకారాన్ని పెంచుకున్నారు. ఎందుకంటే రామాయపట్నం పోర్టు వస్తుంది అంటే దానికి కళ తెచ్చేటువంటి ఇండస్ట్రీలు రావటంలో నిజంగా నేను సార్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. నేను మీకు చాలా సందర్భాల్లో మీటింగ్ లో చెప్పారు, బీపీసీఎల్ కంపెనీ అంటూ వస్తే అది కలెక్టర్ గారి వల్లే వస్తుంది. ఆయన ఇచ్చిన ప్రెజెంటేషన్ సీఎం గారికి బాగా నచ్చింది. అందుకనే మీకు 5 నెలల నాడు చెప్పా, అందరికి తొందరలో ఒక ఇండస్ట్రీస్ వస్తుంది కలెక్టర్ గారి వల్ల అని. అది నిజంగా నెరవేరిందంటే ఈ రోజు మనకు అందరూ కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతూ, ముఖ్యంగా చెప్పారు దీంట్లో నా ఎఫర్ట్ చాలా తక్కువనే. ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు, పెద్ద ఒక ఇండస్ట్రీ మన జిల్లాలో రావాలంటే దానికి రకరకాల రిజల్ట్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ, ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో ఉన్న డిపార్ట్మెంట్ సపోర్ట్ కానీ. సో నా ఒకటే ఒక కోరిక ఏంటంటే, మనకు అంత పెద్ద ఇండస్ట్రీ మన జిల్లాలో దగ్గర అంటే ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో రాబోతున్నాము. సో దాన్ని అడ్వాంటేజ్ ఖచ్చితంగా మనం వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మన చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ లో స్కిల్ అంటే ఇప్పుడు కాలేజీలో వెళ్ళిన పిల్లలు కానీ, లేదంటే 10th, 11th, 12th క్లాసెస్ చదివిన పిల్లలు కానీ ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టినట్లయితే మన బీపీసీఎల్ కావచ్చు, లేదంటే అక్కడ సోలార్ ఇండస్ట్రీస్ కానీ అలాంటివి చాలా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మనకు రామాయపట్నం పోర్టు దగ్గరే ఉన్నాయి. సో అవన్నీ కూడా వాడుకొని జాబ్స్ పెంచుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్తో మనం ఖచ్చితంగా ఆ ఒక్క దిశలో ముందుకు వెళ్తామని అనుకున్నాము. అదేవిధంగా ఈ ల్యాండ్ అక్విజిషన్ కూడా మనకు చాలా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది కూడా పీస్ఫుల్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని చేసి ముందుకు తీసుకెళ్తాం అనుకున్నాం. ఏపీలో అన్ని బీసీ సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బీసీ జేఏసీని ఏర్పాటు చేసినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఆదిశేషు తెలిపారు. రాష్ట్రంలో నష్టపోతున్న బీసీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా చేయడంలో
జేఏసీ కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా బీసీలు నష్టపోతే తక్షణమే బీసీ జేఏసీ స్పందించి వారి కోసం పోరాటం చేస్తుందని, అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి కోసం జేఏసీ నేతలు కృషి చేస్తుందన్నారు. అప్పుడు అన్ని రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నింటినీ కలిపి అందరిని ఆహ్వానించి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు 50 బీసీ సంఘాలు వచ్చినాయి. అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. అలా ఎవరికి వాళ్ళు విడిపోతే కష్టం, అందరూ కలిసి పనిచేయాలనే నేపథ్యంతో బీసీ వెల్ఫేర్ జేఏసీని దీంట్లో బీసీ సంఘాల అధ్యక్షుల్ని, కుల సంఘాల అధ్యక్షుల్ని, ముఖ్యంగా ఈ 2 సంఘాల కన్నా కూడా ఒక సమాజంలో విలువైన వ్యక్తులు, కమిట్మెంట్తో పనిచేసేవాళ్ళు, గొప్ప వ్యక్తులు, మంచి మేధావులు, ఇటువంటి వ్యక్తుల్ని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీని యొక్క ఆశయము, దీని యొక్క ఉద్దేశం ఏర్పాటు చేయటం వల్ల ఏంటనేది దాన్ని వివరించి అట్లా గొప్ప వ్యక్తులను తీసుకొని జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. జేఏసీ ముఖ్య ఉద్దేశం అంటే ముఖ్యంగా అందరినీ, బీసీల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలందరినీ కూడా సమీకరించి ఒకటిగా చేసి ఈ బీసీ ఫలాలందరికీ అందే విధంగా చేయాలనే దృఢ సంకల్పంతో మేము ఏర్పాటు చేసాం. దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అన్ని రంగాల్లో నిష్ఠాతులైన వ్యక్తులతో ఏర్పాటు చేశాం. దీంట్లో అంతా గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ఆశయం ఒకటే, సమాజంలో అణగారిపోతున్న వర్గాల వారి కోసం ఎంతో కొంత కృషి చేసి వాళ్ళని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలనే చెప్తున్నాం. అట్లనే మీ అందరికీ తెలుసు, బీసీ వెల్ఫేర్ జేఏసీ అంటే ఇదే పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు. వివిధ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్టడుగునున్న బీసీ వర్గాలు కొన్ని, వీళ్ళందరినీ అప్లిఫ్ట్మెంటే దీని మెయిన్ మోటోగా ముందుకెళ్తూ, అట్లనే చాలా సేవా కార్యక్రమాలు అయితే ఆశేష్ గారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సుమారు 20-25 ఏళ్ళ నుంచి ఈ సంఘాలతో పనిచేస్తూ, అట్లనే ఇండివిజువల్గా న్యాయం జరగట్లేదని ఇండివిజువల్గా మనం ఒక జేఏసీ ఫామ్ చేయాలని 2019లో ఫామ్ చేయడం, మరి దానికి అనేక మంది మేధావులు కానివ్వండి, అట్లనే వృత్తులు అందరూ అన్ని వృత్తుల్ని సమానంగా తీసుకొని వచ్చి, అంటే ఒక లాయర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, అనేక మంది పద్మశ్రీ గ్రహీతలు ఇందులో ఉన్నారు. అట్లానే ఆనందయ్య గారు మీ అందరికీ పరిచయం అక్కర్లేదు, అందరికీ సుపరిచితులు. కోవిడ్ టైంలో మరి ఎంత సేవ చేశారో, ఆనందయ్య గారు మెడిసిన్ ఎంతమందికి ఉపయోగపడిందో మీ అందరికీ తెలుసు. అట్లాంటి నిష్ణాతులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వీళ్ళందరికీ నాయకత్వం అప్పచెప్తూ, ఎందుకంటే కేవలం రాజకీయాలంటే రాజకీయాల్లో మనందరికీ తెలుసు జన సమీకరణలు కానివ్వండి, ఖర్చుతో కూడిన పనులు ఇవన్నీ. అట్లా కాకుండా జేఏసీ తరఫున ప్రతి ఒక్కరు, జేఏసీలో ఉన్న అందరూ ఏదో ఒక రకంగా సామాజిక స్పృహతో సామాజిక సేవ చేస్తున్న వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ ఐడియాలజీ బేసికల్గా గవర్నమెంట్కి ఏమన్నా బీసీల తరపున ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, గతంలో ఉన్న వైసీపీ కానివ్వండి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కానివ్వండి, సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా జేఏసీ తరపున సలహాలు సూచనలు ఇచ్చి బీసీలు అందరూ అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తున్న ఆశేష్ గారికి, వెంకట్రావు గారికి, అట్లానే మొత్తం కార్యవర్గం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో విశాఖ బీజేపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయం జెండా ఎగరవేయనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా దేశంలో బీజేపీ ప్రభుత్వ పాలన అందిస్తోందని నగర అధ్యక్షులు పరశురాం రాజు సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో వికసిత భారతే లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తుంది. ఈ రకంగా ఇచ్చిన పథకాల్లో కానీ, అలాగే సంక్షేమం, అభివృద్ధి 2 పథకాలు సమాంతరంగా నడిపిస్తూ భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా తీసుకెళ్లే దిశగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది. ఈ రకంగా బీజేపీ ఢిల్లీలో జెండా వేయడం జరిగింది. అదేవిధంగా దేశం మొత్తం కాషాయమయం చేస్తామని, దానికి మేమందరం కూడా అదే తరహాలో పనిచేస్తున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. హస్తినాపురాన్ని హస్తగతం చేసుకోవటం ఏదైతే ఉందో, యావత్ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటున్నాడు. సుమారు 27 సంవత్సరాల తర్వాత, సుమారు 5 టర్మ్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీని హస్తగతం చేసుకుంది.
మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మదన్ లాల్ ఖురానా గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. చివరిగా సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు కాంగ్రెస్ హస్తగతమైంది. సుమారు 15 సంవత్సరాలు కాంగ్రెస్, 10 సంవత్సరాలు ఆ పరిపాలన తరువాత ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు ఏదైతుందో మా అందరికీ కూడా ఒక తీయని కబురు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 2014 తర్వాత మొత్తం ప్రపంచం అంతా చాటి చెప్పే విధంగా ముందు రోజులు రాబోతున్నాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ 5వ స్థాయిలో ఉన్న మనం రాబోయే రోజుల్లో 3వ స్థానానికి వెళ్ళడమే, మరికొన్ని సంవత్సరాలనే మొదటి స్థానానికి చేరుకోవడానికి ఇది నాందిగా మనం తీసుకోవచ్చు. అవినీతిని మేము పూర్తిగా తుడిచేస్తామనే చీపురు కట్ట గుర్తుతో వచ్చి పూర్తిగా అవినీతిమయమై మారిపోయింది ఆ పార్టీ. అదంతా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడం మనందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎవరైతే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ముఖ్యమంత్రిగా స్థానం పొందాడో కేజ్రీవాల్, ఆయన కూడా చిత్తుగా ఓడిపోయిన సందర్భం. మద్యం కుంభకోణం అయితే అనేక కుంభకోణాలకి నిలయమైన ఆ పార్టీ పూర్తిగా పోవడంతో అక్కడ మళ్ళీ ఢిల్లీలో మంచి రోజులు అక్కడ ప్రజలకు రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మొత్తం విశాఖ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పార్టీ కార్యాలయం రావడం జరిగింది. ఇక్కడ అందరూ సంబరాల్లో మునిగిపోయాము. మాతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సిపిఎం నేత నర్సింగ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా అరకొర జీతాలు అందిస్తూ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తోందని, కార్మికులపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కడుపులు మాడుస్తుంది. 5 మాసాల నుంచి జీతాల్లో కేవలం 30% మాత్రమే ఇస్తూ 350% జీతాలు ఈ 5 నెలల్లో చెల్లించలేదు. ఇది దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ రంగంలో ఈ విధంగా చేయడం రాక్షసత్వం తప్ప మానవత్వం కాదు. ఈరోజు ఉద్యోగులే కాదు, వాళ్ళ బిడ్డలు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేశారు, కాలేజీలకు వెళ్ళేటువంటి బస్సులు ఆపేశారు. విద్యుత్ ఛార్జీలు 16 రెట్లు పెంచారు. హెచ్ఆర్ఏ లేకుండా చేశారు. లీవ్ జీతాలు ఇవ్వడం లేదు. కార్మికుల్ని జీతాలు ఇవ్వకుండా మాడిస్తే కడుపులు మాడి కాళ్ళ దగ్గరకు వస్తారు, ప్రైవేటీకరణ లొంగ తీసుకోవచ్చు అనే పన్నాగంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద కక్షగట్టి వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. 11,440 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. అందులో విఆర్ఎస్ ఇవ్వడానికి 506 కోట్లు కేటాయించారు. కానీ జీతాలు ఇవ్వడానికి 500 కోట్లు ఎందుకు కేటాయించరు? ప్రావిడెంట్ ఫండ్ మా డబ్బులు, కార్మికుల డబ్బులు అవి. లోన్ పెట్టుకోవడానికి లేదు, పిల్లలకు చదువుకి డబ్బులు కట్టడానికి లేదు, పెళ్లిళ్ళు చేయడానికి లేదు. అలాగే కోఆపరేటివ్ థ్రిఫ్ట్ మా డబ్బులు, కార్మికుల డబ్బులు కోసి తాము యాజమాన్యం తమ ఇష్టం వచ్చినట్టుగా వేరే ఖర్చులకు ఉపయోగించుకోవడం ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతున్నాం. దీనికి ఏం చేయాలి? కోర్టులకు వెళ్ళాలి. ఎంతకాలం అవుతుంది? అందుకని ఈరోజు మేము పోట్లాడకుండా 110% ఉత్పత్తి తీసుకొస్తున్నాం. కార్మిక వర్గం స్టీల్ ప్లాంట్లో ఈరోజు 110% ఉత్పత్తి సాధిస్తున్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీజేపీకి చోటు లేదు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు తెలంగాణకి సంబంధం ఉందన్న మహేష్ కుమార్ గౌడ్. కేంద్రంలో బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. రాహుల్ గాంధీ నిత్యం బీజేపీ మీద పోరాటం చేస్తున్నారన్న చరణ్ కౌశిక్. అక్రమ కేసులు పెట్టేది వైసీపీ పార్టీనే, ఆ సంస్కృతి టీడీపీకి లేదు. మాజీ మంత్రి విడుదల రజనీపై మండిపడ్డ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలన్న సిపిఎం నేత నర్సింగ్రావు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.